జనసేన ఎమ్మెల్సీ నాగబాబు పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించారు. ఈ క్రమంలో టీడీపీ జనసేన కార్యకర్తల మధ్య ఘర్షణ ఉద్రిక్తతలకు దారితీసింది. నాగబాబు పర్యటిస్తుండగా జై వర్మ అంటూ టీడీపీ వర్గీయులు పసుపు జెండాలతో నినాదాలు చేశారు. దీన్ని జనసేన కార్యకర్తలు అడ్డుపడ్డారు. ఈ క్రమంలో ఒకరినొకరు తోసుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పిఠాపురంలో టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎస్పీఎస్ఎన్ వర్మ తన సీటు త్యాగం చేసి మరీ పవన్ కళ్యాణ్ గెలిపించారని అన్నారు. అలాంటి వ్యక్తిని జనసేన ఆవిర్భావ సభలో నాగబాబు తక్కువ చేసి మాట్లాడారని టీడీపీ శ్రేణులు వర్మ అనుచరులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి స్థానికంగా వర్మకు రాజకీయ ప్రాధాన్యత తగ్గిపోయిందని, దీని వెనుక కూడా నాగబాబు కుట్ర ఉందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో నిన్న గొల్లప్రోల్లోని అన్నా క్యాంటీన్ ప్రారంభ కార్యక్రమంలోనూ గందరగోళం ఏర్పడింది. తాజాగా కుమారపురంలోనూ వర్మకు మద్దతుగా నినాదాలు చేస్తూ నాగబాబు పర్యటనను అడ్డుకునే ప్రయత్నం జరిగింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్, చెప్పండి, ఏదైతే పిఠాపురంలో ఎమ్మెల్సీ గెలుపొందిన తర్వాత నాగబాబు ఏదైతే పిఠాపురం నియోజకవర్గ పర్యటనకు వెళ్లారో ఈ సందర్భంగానైతే ఇటు టీడీపీకి అలాగే జనసేన కార్యకర్తల మధ్య ఒక ఉద్రిక్త వాతావరణం అలాగే తోపులాట జరిగినట్టు తెలుస్తుంది. దీని గురించి మీ దగ్గర ఉన్న పూర్తి సమాచారం ఏంటి? సంపత్, ఏదైతే పిఠాపురం నియోజకవర్గంలో ఇటు టీడీపీ నాయకుడు వర్మ అదేవిధంగా జనసేన మధ్య అఘాతం అయితే మరింతగా పెరుగుతూ వచ్చింది. ఏదైతే గత ఎన్నికల సందర్భంగా వర్మ తన స్థానాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి ఇవ్వడం జరిగింది పొత్తులో భాగంగా. అయితే తెలిసినప్పటి నుంచి కూడా ఆ పిఠాపురం నియోజకవర్గంలో ఇటు జనసేన నేతలకు కార్యకర్తలకు అదేవిధంగా జనసేనకు సంబంధించిన ముఖ్య నేతల పవన్ కళ్యాణ్ సంబంధించిన సోదరుడు నాగబాబుతో పాటుగా జనసేన నాయకులు నేతలు ఎవరైతే ఉన్నారో సైనికులకు అదేవిధంగా టీడీపీకి చెందిన వర్మ అనుచరుల మధ్య ఒక గందరగోళం అదేవిధంగా గొడవ అయితే జరుగుతూ వస్తుంది. అయితే ఈ క్రమంలోనే ఈ పరిస్థితి మరింతగా చేజారే పరిస్థితి అయితే ఉంది. ఎప్పుడైతే ఎమ్మెల్సీ స్థానాన్ని వర్మకి ఇస్తారు అని చెప్పేసి అనుకుంటున్న తరుణంలో వెంటనే ఆ స్థానాన్ని నాగబాబుకు కేటాయించడంతో ఈ పరిస్థితి టీడీపీ జన సైనికుల మధ్య ఈ అఘాతం మరింతగా పెరిగింది. అయితే జనసేన ఆవిర్భావ సభలోనూ ఏదైతే నాగబాబు చేసిన కామెంట్స్, వర్మను ఉద్దేశించి చేసిన కామెంట్స్ ఏవైతున్నాయో అవి వర్మకు అదేవిధంగా వర్మ అనుచరులకు మరింత ఆగ్రహం కలిగించాయి. రెండు పార్టీల మధ్య కూడా నువ్వంటే నేను అన్నట్టుగానే పచ్చగట్టి వేస్తే బగ్గుమనే స్థితిలో ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రతిరోజు కూడా పిఠాపురం నియోజకవర్గంలో ఏదో ఒక రగడ ఇటు టీడీపీ జన సైనికుల మధ్య జరుగుతూనే ఉంది. తాజాగా ఏదైతే ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత నాగబాబు పిఠాపురం నియోజకవర్గం పర్యటనలో కూడా అనేక టీడీపీ కార్యకర్తలు అడ్డుకోవడం చేశారు. అదేవిధంగా జన సైనికులకి పవన్ కళ్యాణ్ కి నాగబాబుకి వ్యతిరేకంగా అనేక నినాదాలు చేయడం జరిగింది. తాజాగా ఈ రోజు చూసుకుంటే కనుక రమణాపురంలో నాగబాబు పర్యటన కొనసాగుతున్న పర్యటనను టీడీపీ అనుచరులు ఎవరైతే వర్మ అనుచరులు వాళ్ళు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతోనే అక్కడ ఒక ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇటు జన సైనికులకు అదేవిధంగా టీడీపీ కార్యకర్తల మధ్య ఒక ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు రంగంలో దిగి వారిని సద్దుమణించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఒకరైతే గందరగోళ పరిస్థితి అయితే కొనసాగుతుంది, ఉద్రిక్త వాతావరణం అయితే కొనసాగుతుంది. అయితే నాగబాబు పర్యటన అడ్డుకోవాలని చెప్పేసి వర్మ అనుచరులు భావిస్తున్నారు. ఖచ్చితంగా నాగబాబు ఏదైతే వర్మకి చేసిన కామెంట్స్ నాగబాబు క్షమాపణ చెప్పాలని చెప్పేసి కూడా వర్మ అనుచరులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఏదైతే ఈ గొడవ పిఠాపురం నియోజకవర్గంలో వర్మ అదేవిధంగా జన సైనికులు నాగబాబు మధ్య జరుగుతున్న ఈ గొడవ ఏతుందో అది మరింత ముదిరే ప్రమాదం ఉందని చెప్పేసి కూడా అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి చూస్తే మనకు తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ దీనికి సంబంధించి ఏమైనా ఇంటర్ఫేర్ అవుతారా లేకపోతే టీడీపీ ఏమైనా ఇంటర్ఫేర్ అవుతుందో కూడా చూడాల్సిన అవసరం ఉంది. కానీ ప్రస్తుతం అయితే వర్మ ఇటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా దూరంగా ఉంటూ వచ్చారు. ఎందుకంటే తనకు ఇస్తానన్న ఎమ్మెల్సీ స్థానాన్ని గత ఎన్నికల్లో టికెట్ త్యాగం చేయడం వల్ల తనకు ఏదైతే ఎమ్మెల్సీ టికెట్ ఇస్తానని హామీ ఇచ్చారో ఆ హామీని కూడా చంద్రబాబు నాయుడు నిలబెట్టుకోకుండా దాన్ని నాగబాబుకి ఇచ్చారు. కాబట్టి వర్మ అనుచరులు చాలా ఆగ్రహంగా చంద్రబాబు మీద ఉన్నారు. సో ఇప్పుడు జరుగుతున్న పరిణామాలన్నీ కూడా
ఇటు చంద్రబాబుకు వ్యతిరేకంగా జరుగుతున్నాయి, అదేవిధంగా జన సైనికులు పవన్ కళ్యాణ్ నాగబాబు వ్యతిరేకంగానే అక్కడ జరుగుతున్నాయని చెప్పేసి అక్కడున్న ప్రజలు చెప్తున్నారు. సంపత్. అయితే శ్రీనివాస్, ముఖ్యంగా వర్మ కూడా దీనిపైన ఏమైనా స్పందించారు? ఎందుకంటే వర్మకు తెలియకుండానైతే తమ అనుచరులు అయితే ఏ రకంగా అడ్డుకునే ప్రయత్నాలు ఒకటిసారి కాదు 2-3 సార్లు కూడా ఈ ప్రయత్నాలు జరగడం, అలాగే జనసేనకు అలాగే పవన్ కళ్యాణ్కి నాగబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేయడం అయితే జరుగుతున్నాయి. దీనిపైన వర్మ ఏమైనా స్పందించారు? ఒకవేళ స్పందిస్తే ఆయన ఈ గొడవను తగ్గి సదుమనిషి ప్రయత్నం చేస్తారా, లేదంటే ఆయన చేసేటువంటి ఇప్పుడు స్పందించిన తర్వాత ఇది ఇంకా పెరిగే అవకాశం ఏమైనా ఉందా? సంపత్, అక్కడ పిఠాపురంలో జరుగుతుంది రాజకీయ రగడ. ఖచ్చితంగా ఇది పెరుగుతుంది తప్ప తగ్గే శక్తి లేదు. ఇంకోటి, వర్మ విషయంలో నాగబాబు చేసిన కామెంట్స్ ఏవైతున్నాయో వర్మని చాలా ఆగ్రహాన్ని గురి చేశాయి. ఎందుకంటే ఎవరి వల్ల పవన్ కళ్యాణ్ గెలవలేదు, పవన్ కళ్యాణ్ తన సొంతంగా అక్కడ ఉన్న ఓటర్లు గెలిపించారని చెప్పేసి ఏదైతే వ్యాఖ్యలు చేశారో ఆ వ్యాఖ్యలకు వర్మ చాలా ఆగ్రహంగా ఉన్నారు. అప్పటి నుంచి కూడా వర్మ ఇటు నాగబాబుని పవన్ కళ్యాణ్ కూడా టార్గెట్ చేస్తూ వచ్చారు. అటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చెప్పినప్పుడు కూడా వినలేదు. చివరగా ఏదైతే తనకు రావాల్సిన ఎమ్మెల్సీ స్థానాన్ని కూడా నాగబాబుకు హ్యాండ్ ఓవర్ ఇవ్వడం జరిగిందో అప్పటి నుంచి కూడా వర్మ చాలా గుర్రుగానే పార్టీ మీద ఉన్నారు, అదేవిధంగా నాగబాబు మీద కూడా ఉన్నారు. సో ఇప్పుడు ఇది జరుగుతున్న పరిణామాల వెనుక ఖచ్చితంగా వర్మ హ్యాండ్ ఉంటుంది. వర్మ అనుచరులు చేస్తున్నారంటే అది వర్మ చేసినట్టే. ఇది రాజకీయంలో ఉన్నారు, వాళ్ళు రాజకీయమే చేస్తారు అంతే తప్ప దీనికి సంబంధించి తనకేమీ సంబంధం లేదని తప్పించుకునే ప్రయత్నం అయితే వర్మ చేయట్లేదు. వర్మ పదే చెప్తున్నారు, తన అనుచరులకు ఆగ్రహం కలిగించింది తనను అవమానించడం, సో వాళ్ళు చేస్తున్న దాంట్లో సముచితంగా ఉంది, న్యాయం ఉంది అని చెప్పి వర్మ పదే చెబుతూ వచ్చారు. సో ఏదైతే పిఠాపురంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు కావచ్చు, జన సైనికులను అడ్డుకోవడం కావచ్చు, నాగబాబును అడ్డుకోవడం కావచ్చు, వీటి వెనుక ముందుండి వర్మ అనుచరులు చేస్తున్నప్పుడు వెనుక నుంచి మాత్రం వర్మ ప్రోత్సాహం ఖచ్చితంగా ఉంది. అక్కడ ఉన్న టీడీపీ నేతలే చెప్తున్నారు ఖచ్చితంగా వర్మకు అన్యాయం జరిగింది కాబట్టి తాము ఖచ్చితంగా వర్మకు అండగా ఉంటామని చెప్పేసి కూడా అక్కడ ఉన్న టీడీపీ కార్యకర్తలు వర్మ అనుచరులు చెప్తున్నారు. సంపత్. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్. ఇవాళ తిరుమలకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రానున్నారు. శ్రీవారి దర్శనార్థం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా తిరుమలను సందర్శించనున్నారు. ఇవాళ తిరుమలకు చేరుకుని రేపు ఉదయం సుప్రభాత సేవలో శ్రీవారిని దర్శించుకుంటారు. రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ కూడా శ్రీవారిని దర్శించుకోనున్నారు. ఈ నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. అనంతపురంలో శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. కలెక్టరేట్ ఎదురుగా వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ ఉత్సవాలను జరుగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. దీంతో ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. మెదక్లో బాబు జగ్జీవన్ రామ్ 118వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో కలెక్టర్ రాహుల్ రాజ్ పాల్గొన్నారు. జగ్జీవన్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జగ్జీవన్ చేసిన సేవలను కలెక్టర్ గుర్తు చేశారు. ఎస్పెషల్లీ మెదక్ జిల్లా ప్రజలందరికీ కూడా బాబు జగ్జీవన్ రావు గారి 118వ జయంతి శుభాకాంక్షలు. మరి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మహనీయులు ఎవరైతే ఉన్నారో మన భారత చరిత్రలో చిరకాలం నిలిచిపోయే మహనీయులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ జయంతి వర్ధంతి కార్యక్రమాలు అధికారికంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి దాంట్లో భాగంగా ఈరోజు మరి బాబు జగ్జీవన్ రావు గారి జీవిత చరిత్ర గురించి మనం చూసుకున్నట్టయితే కూడా మనందరికీ కూడా ఎంతో మోటివేషన్ ఇన్స్పిరేషన్ ఇచ్చే జీవిత చరిత్ర వాళ్ళది. సో వారికి కోసం
దేశ అత్యున్నత పొజిషన్, చాలా అట్టడుగు వర్గాల నుంచి వచ్చి అత్యున్నతమైన పొజిషన్ డెప్యూటీ ప్రైమ్ మినిస్టర్ వరకు ఆయన ఎదగడం అనేది జరిగింది. సో ఆ దేశానికి ఎంతైతే సేవ చేస్తారో సేవ చేస్తూనే మరి ఆయన తోటి వ్యక్తులందరినీ కూడా బడుగు బలిగిన వర్గాల అభ్యున్నత కోసం ఆయన చాలా పాటుపడడం జరిగింది. మరి అటువంటి మహనీయుని స్ఫూర్తిగా తీసుకొని వాళ్ళందరూ కూడా ముందుకు తీసుకొచ్చే దిశగా మనం అందరూ కూడా కృషి చేసి మరి ఆయనను ఎప్పుడు కూడా మర్చిపోకుండా సేవలను వాళ్ళ చిరస్సులను గుర్తుపెట్టుకునేలాగా మనం అందరం కూడా ముందుకెళ్ళాలని కోరుకుంటూ మరొకరు ఇంత మంచి అవకాశం ఇచ్చిన జయంతి ఉత్సవ కమిటీ సభ్యులకు దేశదేవ్ గారికి మన సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ప్రతి ఒక్కరు కూడా పేరు ధన్యవాదాలు తెలుస్తాను. చేసిన సోదరులకు మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారాలు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో బాబు జగజీవన్ రావు 117వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. దుర్గా కాలనీలో బాబు జగజీవన్ యూత్ సభ్యుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ జగజీవన్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎంఆర్పీఎస్ నేతలు కేక్ కట్ చేసి స్వీట్స్ పంచారు. భారతదేశ మాజీ ఉప ప్రధాని, రాజకీయ దురంధరుడు, స్వతంత్ర సమరయోధులు స్వర్గీయ డాక్టర్ బాబు జగజీవన్ రావు గారు 117వ జయంతి సందర్భంగా ఈ రోజు మరి గ్రామ పెద్దలు, ఎంఆర్పీఎస్ నాయకులు, మహిళలు, యూత్ సభ్యులు, బాబు జగజీవన్ రావు యూత్ సభ్యులు అందరూ కూడా మరి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. అదేవిధంగా మేము చెప్పబోయేది ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా మేము చెప్తున్నాము. అదేవిధంగా డాక్టర్ బాబు జగజీవన్ రావు గారు ఈ దేశానికి ఎనలేని సేవలు అందించారు. 50 సంవత్సరాల పాటు కేబినెట్ లో మంత్రిగా మరి ఎనలేని సేవలు అందించి భారతదేశం అభివృద్ధికి ఎంతగానో కృషి చేసినటువంటి డాక్టర్ బాబు జగజీవన్ రావు గారికి భారతరత్న ఇవ్వాలని మరీ కోరుకుంటున్నాం. అదేవిధంగా ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ అమలు చేయాలని, అలాగే వర్గీకరణ విషయంలో మరి అందరికీ సమానంగా అన్ని హక్కులు కల్పించాలని మరి మేము కోరుకుంటూ బాబు జగజీవన్ రావు ఆశయాలను ముందుకు తీసుకెళ్ళడానికి మేము ప్రయత్నాలు చేస్తామని, ఆయన ఆశయాలను సాధించే విధంగా మేము కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. భారతదేశ మాజీ ఉప ప్రధాని, రాజకీయ దురంధరుడు, స్వతంత్ర సమరయోధులు స్వర్గీయ డాక్టర్ బాబు జగజీవన్ రావు గారు 117వ జయంతి. నెల్లూరులో బాబు జగజీవన్ రామ్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. వేదయ్యపాలెంలోని జగజీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కలెక్టర్ ఆనంద్, జాయింట్ కలెక్టర్ కార్తిక్ పాల్గొన్నారు. సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతికి జగజీవన్ కృషి చేశారని వారు తెలిపారు. జగజీవన్ గొప్ప సంఘ సంస్కర్త అని వారు కొనియాడారు. అవకాశం వచ్చిన చోటల్లా కూడా అసెంబ్లీలో కానివ్వండి, ముఖ్యమంత్రి గారి దగ్గర కానివ్వండి, ఎప్పుడైనా మేము కలిసినప్పుడు కానివ్వండి, మా ఆఫీస్కి వచ్చినప్పుడు కానివ్వండి, రాతపూర్వకంగా కానివ్వండి, ఈ పేదవాళ్ళకి కట్టిస్తున్న ఇళ్లలో జరిగిన అవినీతి మీద కఠిన చర్యలు తీసుకోవటమే కాకుండా వారికి క్వాలిటీ ఇల్లు నిర్మించి వాళ్ళు సుఖంగా జీవించే విధంగా చేయాలనే డిమాండ్ మొట్టమొదటి నుంచి కూడా చేస్తూ ఉన్నారు. వారి డిమాండ్ మేరకు జిల్లాలో ఇతర నాయకులు, మంత్రులు, రామనారాయణ గారు కానివ్వండి, నారాయణ గారు కానివ్వండి, ఇతర శాసనసభ్యులు కానివ్వండి, డిమాండ్ మేరకు ఎంక్వైరీ కూడా వేయటం జరిగింది ఈ నెల్లూరు జిల్లాలో ఈ హౌసింగ్ కార్యక్రమం మీద అని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. ఆ రిపోర్ట్లో చాలా స్పష్టంగా దాదాపు 120 కోట్ల రూపాయలు అవినీతి జరిగినట్లు మరి ఆ రిపోర్ట్లో పేర్కొనడం కూడా జరిగిందని చెప్పేసి మనం చేస్తున్నాం. ఈరోజు గౌరవ శాసనసభ్యులు చంద్రమోహన్ రెడ్డి గారి సూచన మేరకు నేను గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ఇక్కడికి వచ్చి ఈ వరిగొండ విలేజ్లో కట్టిన ఇళ్ల నిర్మాణాన్ని కూడా పరిశీలించడం జరిగింది. కొన్ని ఇళ్ళు పూర్తిగా నాసిరకంగా మరి క్యూరింగ్ లేకపోవడం కారణం కావచ్చు, లేదు సిమెంట్ అసలు వాడకపోవడం కారణం కావచ్చు, ఏ కారణంతో అయినా సరే క్వాలిటీ లేకోకుండా కట్టిన ఇళ్ళని కొన్ని గమనించడం కూడా జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ఇక్కడ ఆప్షన్ 3లో అంటే కాంట్రాక్టరు, ఇల్లు నిర్మించే సంస్థ, లబ్ధిదారుడు, ప్రభుత్వం కలిసి ఒక ఒప్పంద పత్రం చేసుకుని
లబ్ధిదారుడికి ఎవరైతే ఇల్లు కట్టుకోలేరో పేదరికంలో ఉన్నారో వాళ్ళకి సహకరించడానికి ప్రభుత్వం మరి ఈ ఒప్పంద పత్రం చేసిందని చెప్పేసి మనం చేస్తాను. వాళ్ళందరినీ ఎవరైతే ఈ నిర్మాణంలో అవినీతి క్వాలిటీలో మెటీరియల్ వాడుకోకుండా చేశారో వాళ్ళ మీద వెంటనే నోటీసులు ఇచ్చి ఆల్రెడీ చర్యలు తీసుకుంటాం ప్రారంభించాం. కొన్ని సంస్థల మీద కోర్టులో కూడా కేసులు వేయడం జరిగింది. ఇప్పుడు ఈ ప్రాంతంలో చేసిన అవకాశం వచ్చిన చోటల్లా కూడా అసెంబ్లీలో కానివ్వండి, ముఖ్యమంత్రి గారి దగ్గర కానివ్వండి, ఎప్పుడైనా మేము కలిసినప్పుడు కానివ్వండి, మా ఆఫీస్కి వచ్చినప్పుడు కానివ్వండి, రాతపూర్వకంగా కానివ్వండి, ఈ పేదవాళ్ళకి కట్టిస్తున్న ఇళ్లలో జరిగిన అవినీతి మీద కఠిన చర్యలు తీసుకోవటమే కాకుండా వారికి క్వాలిటీ ఇల్లు నిర్మించి వాళ్ళు సుఖంగా జీవించే విధంగా చేయాలనే డిమాండ్ మొట్టమొదటి కూడా చేస్తూ ఉన్నారు. వారి డిమాండ్ మేరకు జిల్లాలో ఇతర నాయకులు, మంత్రులు, రామనారాయణ గారు కానివ్వండి, నారాయణ గారు కానివ్వండి, ఇతర శాసనసభ్యులు కానివ్వండి, డిమాండ్ మేరకు ఎంక్వైరీ కూడా వేయటం జరిగింది ఈ నెల్లూరు జిల్లాలో ఈ హౌసింగ్ కార్యక్రమం మీద అని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. ఆ రిపోర్ట్లో చాలా స్పష్టంగా దాదాపు 120 కోట్ల రూపాయలు అవినీతి జరిగినట్లు మరి ఆ రిపోర్ట్లో పేర్కొనడం కూడా జరిగిందని చెప్పేసి మనం చేస్తున్నాం. ఈరోజు గౌరవ శాసనసభ్యులు చంద్రమోహన్ రెడ్డి గారి సూచన మేరకు నేను గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ఇక్కడికి వచ్చి ఈ వరిగొండ విలేజ్లో కట్టిన ఇళ్ల నిర్మాణాన్ని కూడా పరిశీలించడం జరిగింది. కొన్ని ఇళ్ళు పూర్తిగా కూటమి ప్రభుత్వం రాజకీయ వేధింపులకు పాల్పడుతోందని ఎమ్మెల్సీ మురళీధర్ ఆరోపించారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు. పండుగ పూట కాకానికి నోటీసులు ఇచ్చారని ఆయన తెలిపారు. ప్రభుత్వం కుట్ర రాజకీయాలకు పరాకాష్ఠగా మారిందని ఆయన తెలిపారు. టార్గెట్ చేసిన వాళ్ళని చూసి భయక్రాంతులైపోయి ఎవరు కూడా ముందుకు రాకూడదు, ప్రభుత్వాన్ని విమర్శించకూడదు అనే దృక్పథంతో ఇంత ధమనకాండ చేయడం అనేది కరెక్ట్ కాదు. మీరు గమనిస్తున్నారు సోదరులారా, మా ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత పరిపాలన అనేది ఎక్కడ కూడా కులం లేదు, మతం లేదు, అదే రకంగా రాజకీయం లేదు అన్నట్టుగా ప్రవర్తించారు. మరి ఈరోజు చూస్తుంటే కేవలం దోచుకోవడం, టార్గెట్ చేయడం, అడ్డం వస్తుంటే అక్రమైన కేసులు పెట్టడం. మీరు గమనించుంటారు, గోవర్ధన్ రెడ్డి గారు జిల్లా పార్టీ బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆయన అనుభవంతో పార్టీని ఎంత ముందుకు తీసుకెళ్తున్నారు. ప్రతి ప్రోగ్రాం కూడా చక్కగా ఆర్గనైజేషన్ చేసుకుంటూ అందరినీ మరి కార్యోన్ముఖం చేసి ప్రతి ప్రోగ్రాం కూడా స్టేట్లోనే ఒక మంచి స్థాయికి గుర్తింపు దగ్గర విధంగా మరి ప్రతి ప్రోగ్రాం కూడా తీసుకురావడం జరిగింది. మరి ఏమనుకున్నారో మరి ఈ ప్రభుత్వం, ఉమ్మడి ప్రభుత్వం మరి ఆయన టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. ఎవరో నిరాధారంగా ఒక స్టేట్మెంట్ ఇస్తే దాన్ని తీసుకొని వచ్చి మరి కేసులు కట్టడం. ముచ్చింతల్లో సన్నబియ్యం పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. గ్రామ కాంగ్రెస్ పార్టీ నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ప్రతి పేదవానికి కడుపు నిండా బువ్వ పెట్టాలనే ఆలోచన చేసింది కాంగ్రెస్ పార్టీ అని వారు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి రేషన్ కార్డులో ఉన్న ప్రతి ఒక్కరికి 6 కిలోల చొప్పున సన్నబియ్యం పంపిణీ చేస్తున్నారని తెలిపారు. ఈ సన్నబియ్య కార్యక్రమాన్ని ఓపెన్ చేసింది. ఇప్పుడు అందరూ కూడా సన్నబియ్యం తినాలని చెప్పి ఉద్దేశం. ఎలక్షన్ లో మాట ఇచ్చిన ప్రకారంగా ఈ రోజు నుండి ప్రతి గ్రామంలో ప్రతి మనిషికి 6 కిలోలు సన్న బియ్యము మాట ఇచ్చిన ప్రకారంగా రేవంత్ రెడ్డి గారు ఈరోజు ముచ్చింతల గ్రామంలో సన్న బియ్యడం ప్రారంభోత్సవం జరుగుతుంది. అదేవిధంగా కార్డుల కొత్త కోడలు కానీ, కొడుకు కానీ, మనమడు కానీ, మనమరాలు కానీ తొందర లోపలనే అందరి పేర్లు వస్తాయి. అందరికీ కూడా బియ్యం ఇవ్వబడతాయి. ఎవ్వరు కూడా మీరు ఆలోచన పెట్టుకోకండి. ఇది నిరంతర ప్రక్రియ. ఎప్పటికీ అందరి పేర్లు ఎప్పుడైనా ఓపెన్ చేస్తారు. ఎప్పటికి కూడా పేర్లు ఎక్కించుకోవచ్చు. ఓలలాక 6 నెలలకు పెట్టి మళ్ళీ బంద్ చేసే ఏం లేకుంటుంది. అందరి పేర్లు ఎక్కుతాయి. అందరికీ బియ్యం వస్తాయి. మనిషికి 6 కేజీలు.
పశ్చిమ గోదావరి జిల్లా మోగర్లు ప్రభుత్వ కాలనీ తరచూ ముంపుకు గురవుతోంది. దీన్ని అరికట్టడంలో అధికారులు విఫలమవుతున్నారని సిపిఎం పార్టీ ఆరోపించింది. మోగర్లు గ్రామంలో ప్రభుత్వ కాలనీని సిపిఎం బృందం పరిశీలించింది. అధికారులు త్వరితగతిన చర్యలు తీసుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి గోపాలన్ డిమాండ్ చేశారు. కనీసం ఆ బోధులు చెత్తతో ఎంత నీళ్ళు వెళ్తాయి కదండి, అందాక మోగోలు గ్రామంలో ప్రభుత్వం 750 ప్లాట్లు ఇళ్ల స్థలాలకు ఇచ్చింది. అయితే ఇది మోగోలు గ్రామస్తులే కాకుండా అటు గొల్లలకోడేరు, గరగపర్రు, అలాగే సొంగవృక్షం, ఇతర గ్రామాల ప్రజలకు కూడా ఇక్కడ స్థలాలు ఇచ్చింది. అలాగే పాలకోడి గ్రామం. అయితే ఇతర దూర ప్రాంత గ్రామస్తులందరూ కూడా మా గ్రామంలో మాకు ఇళ్ల స్థలం ఇవ్వండి, మాకు అక్కడే ఇల్లు నిర్మించుకుంటామని చెప్పి చాలామంది కోరారు. అది గొల్లకోడైనా, గరగపర్రు అయినా, సొంగవృక్షమైనా. మీరు తీసుకుంటే తీసుకోండి, లేకపోతే లేదని చెప్పేసి అనడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో వాళ్ళందరూ కూడా ఆ ఇళ్ల స్థలాలు తీసుకుని ఇక్కడ ఇల్లు నిర్మించుకున్నారు. ఆ ఇల్లు నిర్మించుకోవడానికి కూడా ప్రభుత్వం ఇచ్చే సాయం సరిపోతే పెద్ద ఎత్తున అప్పులు చేసుకుని వడ్డీలు కట్టుకుంటూ ఇక్కడ ఇల్లు కట్టుకున్నారు. కానీ ఈ రోజున మండు వేసవిలో మనం ఉన్నాం. ఈ మండు వేసవిలో మోకాళ్ళ లోతులో నీరు ఈ కాలనీ అంతా కూడా మునిగిపోవడం జరిగింది. అలాగే మేము కూడా సిపిఎం పార్టీ జిల్లా ప్రతినిధులుగా స్వయంగా జిల్లా కలెక్టర్ గారికి కూడా మొన్న కలెక్టర్ గారి దృష్టి కూడా తీసుకెళ్ళాం. కానీ ఈ రోజుకి కూడా వాటర్ పెరిగిందే తప్ప వాటర్ ఇంతవరకు తరగలేదు. కాబట్టి తక్షణమే అధికారులు జోక్యం చేసుకుని ఈ ఏదైతే కాలనీ ఉంది, ఈ కాలనీకి ఈ ఆక్వా చెరువుల నీళ్లు రాకుండా అరికట్టాలని, అలాగే ఈ కాలనీలో మౌలిక సౌకర్యం కల్పించాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, కోరుతా ఉన్నాం. వచ్చేసి వాంతులు అయిపోయి ఎలా పడితే అలా ఉన్నారండి. కానీ మీరు ఎవరో ఏ అధికారి వచ్చి పట్టించుకోవటం లేదండి. స్మెల్ మామూలుగా రావట్లేదండి నీళ్ళు అయితే మటుకి. ఒక్కసారి మీరు అందరూ మా దృష్టికి రావాలని ఒకసారి. బేడబుడగ జంగం కులాన్ని ఎస్సీ జాబితాలో చేర్చేందుకు తీర్మానం చేసిన కూటమి ప్రభుత్వానికి ఆ కుల సంఘం ధన్యవాదాలు తెలిపింది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఈ సందర్భంగా బేడబుడగ జంగం కుల సంఘం హర్షం వ్యక్తం చేసింది. 2008 సంవత్సరంలో అప్పటి సమైక్యాంధ్రలో ఉన్న ప్రభుత్వం 144 జీవో తీసుకురావడంతో ఎస్సీ కులం నుంచి తమను పక్కకు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పటి నుంచి 17 సంవత్సరాల పాటు ఎన్నో పోరాటాలు చేశామని తెలిపారు. మీకు మేము అండగా ఉంటాం. మీకు ఉన్నత స్థితిలో బతికే విధంగా, సమాజంలో అన్ని కులాలతో పాటు మీకు కూడా గౌరవం దక్కే విధంగా ఏర్పాటు చేయడానికి మేము నిర్ణయం తీసుకుంటామని మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు అసెంబ్లీలో బిల్లు పాస్ అవడం చాలా సంతోషకరమైన విషయం. ఇది కేంద్రంలో పార్లమెంట్లో కూడా బిల్లు ఆమోదించి ఇది రాష్ట్రానికి వస్తుంది. మధు గారు మీకు గిఫ్ట్గా ఇస్తాం. ఇది దాంట్లో ఏమాత్రం ఖచ్చితంగా ఈ బిల్లు ఈరోజే పార్లమెంట్కి వెళ్ళింది. పార్లమెంట్లో డిస్కషన్ అయిన తర్వాత శాంక్షన్ అవుద్ది. నియార దీక్షలు చేస్తున్నటువంటి వారిని ఇమ్మీడియట్గా న్యాయం చేస్తామని చెప్పి నువ్వు అక్కడికి వెళ్ళాలని చెప్పి ఆర్డర్ వేయడం వల్ల ఆ యొక్క ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు నక్కా ఆనందబాబు గారు మా దగ్గరకు వచ్చి నిమ్మరసం ఇచ్చి ఆ రోజు నుంచి బేడబుడగ జంగం కమ్యూనిటీని ఈ ఆంధ్రప్రదేశ్లో గుర్తిస్తూ మరి ఆయన ఉన్నప్పుడు జేసీ శర్మ కమిషనర్ వేసి 13 గత ప్రభుత్వం కూడా తీర్మానం చేసిన దాన్ని కూడా మళ్ళీ వెనక్కి పంపించడం జరిగింది. కానీ ఈసారి నిన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాలు 20వ తేదీ పోయిన నెలలో అంటే మార్చి 20వ తేదీ ఎడ్యుకేషన్ పరంగా కానీ, ఎకనామికల్గా కానీ, లేదంటే ఇంకా వేరే వేరే వర్గాలుగా డిపార్ట్మెంట్స్ అన్నింటిలో కూడా మేము బాగా వెనకబడడం జరిగింది. సో ఇలాంటి తరుణంలో ఈ యొక్క మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, మన డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు కానీ, అలాగే బీజేపీ అగ్రనేతలు అందరూ కూడా మా వైపు చూసి మా వైపు ఒక కరుణ. పశ్చిమ గోదావరి జిల్లా పూలపల్లిలో జిన్నూరు ఛానల్ పంట కాలువ రోడ్ల నిర్మాణ పనులకు మంత్రి రామానాయుడు శంకుస్థాపన చేశారు. ₹1 కోటి విలువ చేసే అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి వైసీపీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజారి
వేయాలన్నా తీయాలన్నా లస్కర్లు కానీ ఏఈలు కానీ ఇరిగేషన్ అధికారులు కూడా వెళ్ళడానికి వీల్లేనటువంటి పరిస్థితులు. ఈరోజు ఈ జున్నూరు ఛానల్ మీద ఇప్పుడు 3 శంకుస్థాపనలు చేసాం. 3 చోట్ల 5 కిలోమీటర్లు మరి 1,06,00,000 రూపాయలు ఈరోజు నిధులు మంజూరు చేసి శంకుస్థాపన చేసినటువంటి పరిస్థితి. ఖచ్చితంగా రేపు రాబోయేటువంటి రోజుల్లో కూడా తెలుగుదేశం, జనసేన, బీజేపీ రైతుకు అండగా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ యొక్క వక్స్ బిల్ పట్ల జగన్మోహన్ రెడ్డి యొక్క డబుల్ స్టాండర్డ్ రాజకీయం ఏంటనేది ఈవేళ మరొక్కసారి ప్రజలందరికీ కూడా తేటతెల్లమైనటువంటి పరిస్థితి. ఇప్పటివరకు ఆయన డబుల్ స్టాండర్డ్ రాజకీయం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కాదు, ఈ తర్వాత విప్పు జారీ చేయడం అనేది మొట్టమొదటిసారిగా ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి పార్టీలోనే మనందరం కూడా చూస్తున్నటువంటి పరిస్థితి. అంటే నిన్నటిదాకా ఏదైతే వక్స్ బిల్లును వ్యతిరేకిస్తున్నారని కౌర్లు చెప్పినటువంటి వ్యక్తి ఈరోజు సైలెంట్గా రాజ్యసభలో అదే బిల్లుకి మద్దతు ఇచ్చినటువంటి పరిస్థితి ఈరోజు మనందరం కూడా చూసాం. జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతోటే మరి ఈరోజు ఆ వక్స్ బిల్కి ఆ రాజ్యసభలో మరి మద్దతు ఇచ్చినటువంటి పరిస్థితి చూసినటువంటి స్థితి. ఎస్, నీకు బిల్లులో ఏదైతే అనుకూలం కానీ లేకపోతే ఇతరే కూడా ఓపెన్గా మీరు మాట్లాడండి. లేకపోతే దానికి ఏదన్నా తెలుగుదేశం పార్టీ కూడా కొన్ని సవరణలు ఏదైతే ముస్లిం సంఘాలు ఏదైతే ఇక ఇవి ఇప్పటివరకు బులెటిన్లో ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 4 Sides TV.